బేసిక్గా కలెక్టర్ వెంకటరామరెడ్డి అంటే చాలామందికి పరిచయం అనుకుంటా, కానీ పొలిటీషియన్ వెంకటరామరెడ్డి, కలెక్టర్ వెంకటరామరెడ్డి బాగుందా, పొలిటీషియన్ వెంకటరామరెడ్డి బాగుందా? మనం ఏదైతే ఆస్వాదిస్తామో దానిలో మొత్తం ఇమ్మెర్స్ అయిపోతామో అప్పుడు రెండు నాకు బాగుంటాయి. కలెక్టర్గా సంతృప్తినిచ్చింది, పొలిటీషియన్గా అంటే రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా అంతే సంతృప్తితో ఇక్కడ కూడా పనిచేయాలనేది తపన. మీరు కలెక్టర్ కావాలంటే ముందు అడిషనల్ కలెక్టర్ కావాలి, లేకపోతే ఇంకా దాని కింది స్థాయి నుంచి రావాలి, ఒక ప్రమోషన్ లెక్క అదవుతుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పొలిటీషియన్లో ఒక పొజిషన్లో ఉన్నారు, ఇది ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మీకు ప్రమోషనా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి మళ్ళీ అగ్ని పరీక్ష లాంటిది అనుకుంటున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? పొలిటికల్గా నా ఎంట్రీ రాజకీయాల్లో అన్యూన్యం, ఇట్స్ ఏ డిఫరెంట్ ఎంట్రీ. అంటే బహుశా భారతదేశంలో ఉన్న చాలామందికి అరుదైన అవకాశం నాకు. చాలా రేర్. అంటే ఇవాళ కలెక్టర్గా ఉన్నా, రేపు రిజైన్ చేశా, ఎల్లుండి మెలిసి అయ్యా. అవును, అంటే అంత 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 ఫాస్ట్గా నేను జర్నీ జరిగింది. సో దానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, గౌరవ కేసీఆర్ సారు అక్కడ డెఫినెట్గా ఆయన ఒక బ్యూరోక్రాట్ పార్టీలోకి రావాలి. బ్యూరోక్రాట్గా సక్సెస్ అయినప్పుడు పొలిటికల్గా కూడా పొలిటికల్ పార్టీలో కూడా సక్సెస్ అవుతాడు. ఈ కెన్ బి అంటే ఇంకెక్కువ సేవలు ప్రజలకు చేయగలుగుతాడు అనే నమ్మకంతో నన్ను ఇవాళ రాజకీయాలకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు నాకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ నేపథ్యం వేరు. ఎమ్మెల్సీగా నాకు ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయిన ఎమ్మెల్సీ నేను. ఆ కంటెక్స్ట్లో నాదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్కే ఉంటుంది. జనరల్గా మనకు ప్రజలతోనే తక్కువ ఉంటుంది. ఎమ్మెల్సీగా జనరల్గా ఎమ్మెల్సీగా అట్లే ఉంటుంది. ఇవాళ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఏదైతే పార్టీ నిర్ణయించిందో డెఫినెట్గా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినట్టు లెక్క. సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు డెఫినెట్గా నా విజన్ కానివ్వండి, నా ఆలోచన కానివ్వండి, నేను ఓట్లు అడిగేటప్పుడు నాకు నేను విసర్జించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమి వాగ్దానం చేస్తాను, నేను ఏమి చేయాలనుకుంటున్నాను, అది నేను ప్రజలకు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, ఎస్ తప్పకుండా మా ఎజెండా అది. మంచి పాలన ఇచ్చాం, మంచి అభివృద్ధిని ఇచ్చాం. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. 4 నెలలనే తెలిసిపోయింది వాళ్ళ పాలన ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోయింది. ఈ క్రమంలో మరి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో నాకంటూ ఇంకొక డిఫరెన్స్ అనేది కూడా రాజకీయంలో ఉండాలి. నేను బాన్ పాలిటీషియన్ కాదు, కానీ ప్రజల మధ్యలో ఉన్న ఆఫీసర్ని. నేను ఎక్కడ పనిచేసినా కూడా ప్రజల ఆఫీసర్గా, ప్రజల కలెక్టర్గానే నాకు బ్రాండ్ ఉంది తప్పితే ఇవాళ వెంకటరామరెడ్డి యాజ్ ఎ బ్యూరోక్రాట్ అంటే ఒక బ్రాండ్, అది ఒక బ్రాండ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా. అది భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. సో ఎక్కడ ఏ పోస్ట్ చేసినా కూడా, ఏ జిల్లాలో పనిచేసినా కూడా, ఇంకా నాకు 25 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ పనిచేసినా కూడా స్టిల్ పీపుల్ కనెక్ట్ విత్ మీ. నా గురించి అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది ఇంకా అక్కడ. సో ఆ కంటెక్స్ట్లో నా అఫీషియల్ బ్యూరోక్రాటిక్ జర్నీ ఏదైతే జరిగిందో అదే కంటెక్స్ట్, అదే నా నేచర్ ఇవాళ నాకు రాజకీయ ఎంట్రీ ఇచ్చింది. ఓకే, పొలిటికల్ ఎంట్రీలో నేను ఎంపీఎల్సీ నుంచి ఎంపీగా ఇవాళ కాంటెస్ట్ బరిలో నిలిచినప్పుడు తప్పకుండా నేను బ్యూరోక్రాటిక్గా ఏ జిల్లాలో పనిచేస్తే నా ముద్ర ఎట్లయితే వేసానో, ఏ విధంగానైతే నన్ను ప్రజలు కోరుకున్నారో డెఫినెట్గా ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటాను. ఓకే, మీరు చెప్పేది అంటే కలెక్టర్గా ఉండి మీరు ప్రజలకు సేవ చేసారు, ఇదంతా ఒక రకం. కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే బేసిక్గా ఎమ్మెల్సీ పదవి ఇంకా మీకు 3-3.5 సంవత్సరాలు ఉంది. అయినా కానీ ఇప్పుడే ఎంపీగా ఎందుకు? అంటే పార్టీ ఆదేశమా, లేకపోతే మీ ఇంట్రెస్టా, కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చారా, లేకపోతే మీరే టికెట్ అడిగారా? ఎట్లా, ఎందుకు? ఒకటి క్రమశిక్షతో ఉన్న కార్యకర్తను నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ అంటే దేవుడు. నేను కేసీఆర్ని దేవునిగానే చూస్తా. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఆంధ్రాలో పనిచేశా, కృష్ణా జిల్లాలో పనిచేశా, రాయలసీమ చిత్తూరు జిల్లాలో పనిచేశా. మొదటి నుంచి కూడా తెలంగాణలో యూనివర్సిటీలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, నాకు కొంత అగ్రెసివ్ మైండ్ నాది, అంటే కొద్దిగా బాగా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నది. సో నేను ఆంధ్రాలో రాయలసీమలో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం ఒక జనరేషన్, ఒక తరం ఎన్నుకున్నది ఇవాళ ఆంధ్రతోనూ తెలంగాణ రాయలసీమతో. ఎందుకు ఎన్నుకున్నది? ఎందుకంటే మనకు అణిచివే వివక్ష ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి ఏ మినిస్ట్రీ చూడండి మీరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూట తెలంగాణకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏంటి? ఏం పోర్ట్ఫోలియోస్ వస్తాయి? ఎవరు అడగలేని పోర్ట్ఫోలియోస్, ఇన్ఫ్లుయెన్స్ చేయని పోర్ట్ఫోలియోస్ వస్తాయి. ప్లస్ మన సంపద అంతా కూడా ఆంధ్రాలో ఖర్చు అయింది, రాయలసీమలో ఖర్చు అయింది,
హైదరాబాద్ సంపద హైదరాబాద్లో ఖర్చు కాలేదు. అందుకే తెలంగాణ వెనుకబడ్డది. సో ఆఫీసర్గా నేను గమనించినప్పుడు నాలో ఎప్పుడు కూడా ఒక ఫైర్ ఉండేది. ఖచ్చితంగా తెలంగాణ కొరకు కేసీఆర్ కొట్లాడుతున్నాడు, ఎట్లాగూ తెలంగాణ వస్తుంది, సో రావాలి తెలంగాణ ఎప్పుడు తెస్తాడు అనే కోరికతో నేను చాలాసార్లు వెయిట్ చేసేవాడిని. అంటే చాలా ఊరికి ఆలోచించేవాడిని. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా 100%. ఒక ప్రాంతం మీద ఆ ప్రేమ ఉంటుండే. 100%. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ నేను. సో డెఫినెట్గా నా బాధ్యత అది.